కదా రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నది ఊర్లలో? చాలా గలీజ్ ఉందన్న, చాలా హీనంగా ఉంది అనుకోరాదు. ఎందుకట్లా? రైతు బంధు వేయలే, రైతు భరోసా వేయలే, మన రుణమాఫీ ఏది కాలే. ఈ 14 నెలల రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా? గ్యాస్ 500కే అన్నాడు. గ్యాస్ అట్లా వాళ్ళే, గ్యాస్ వాళ్ళే. నువ్వు ఇట్లా అబద్ధం ఆడుతానే, గ్యాస్ 500కే వస్తుందట కదా? ఏడొస్తుందన్న, 5 గ్యాసులు తీసుకున్నాడు గెలిచినప్పుడు పడుతుంది. ₹1 వాళ్ళే బ్యాంకులో. గ్యాస్ 500కి వస్తుందంట. ఫ్రీ బస్ అంట. ఫ్రీ బస్ ఉంది, ఫ్రీ బస్ ఉంది. గ్యాస్ వస్తలే 500కు, ₹1000. అదే కరెంట్ ఒకటి ఫ్రీ. అన్ని 6 గ్యారెంటీలో ఒకటి కరెంట్ ఫ్రీ ఉంటుంది. మీకు ఒక కరెంట్ ఫ్రీ ఉంటుంది. అంతే. దానివల్ల మంచి బతకగలుగుతాడా మరి? అది కూడా అవసరమే. ఇప్పుడు 4 కావాలి మనిషికి, అవసరం ఉన్నప్పుడు నీళ్లు గాలి అన్ని అవసరం ఉన్నప్పుడు అది కూడా ఒకటి, అది కూడా ఉండాలి. ఎందుకంటే బతికిరు అట్లా కరెంట్ లేకుండా. ఎట్లా మరి రైతులకు రైతు రుణమాఫీ కానీ ఏది కాలే అన్న, ఇప్పుడు ఏది ఏం కాలేదు. ఇప్పుడు వాడు వచ్చి 14 నెలలు ఒక చిన్న పని కూడా వెళ్ళి కరెంట్ ఒకటి, బస్ ఫ్రీ ఒకటి, ఇంతే. మిగతా ఏమి చేయలే. ఏం చేయలేదా మరి? ఇవన్నీ చేయకపోతే ఎట్లా మరి ఈ రైతులకు? ఇప్పుడు నువ్వు అన్నావు, ఇప్పుడు 180 కోట్లు వేసిన అంటున్నావు, 180 కోట్లు 80,000 కోట్లు వేసిన అంటున్నావు. ఏం చేసుకుంటు మరి? ఇంతవరకు గ్రామ పంచాయతీ ఎన్నికలకి అయితే లేవు. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీసీ పెడతాడట ఫస్ట్.